Yes, now good afternoon children. So all in my fourth class children, all of you. What of my tree? Yesterday I told you this one poem also, no? Yes, some only have. 100 birds have built their nests. Your leaves have softly kissed their breasts. Your branches seem so to touch the sky. Yes, you are once as small as so. Someday, when I have grown up too, I coming back to visit you. And change though other things will be, I will find the same dear friendly tree. See here tree, దాని యొక్క లీవ్స్ ఎలా ఉంటాయంటే ట్రీస్ యొక్క లీవ్స్ ఎలా ఉంటాయంట సాఫ్ట్గా ఉంటాయి. అక్కడ ఎలా అంటే కిస్ పెట్టేటట్లా స్మూత్గా ఉంటుంది కదా. ఎస్, అయితే ఇంకొకటి ట్రీస్ మనం నెక్స్ట్ ఏంటివి బర్డ్స్ నెస్ట్ పెడతాయి. ఈ ట్రీస్ కాడ బర్డ్స్ నెస్ట్ పెడతాయి కదా. సో ఇంకొకటి చాలా మంది ఏం చేస్తారంటే విలేజెస్లలో కూడా చాలా మటుకు నీమ్ ట్రీ, పీపల్ ట్రీ, రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ ఇంకా కాండ్ల చెట్లు కానీ వేసుకొని మంచాలు వేసుకుంటారు. చాలా మంది పల్లెటూరులో చల్ల గాలి వస్తుందని చెప్పేసి పడుకుంటారు కూడా. నైట్ అవర్స్ ఇక్కడ పడుకుంటారు అనమాట. చాలా సమ్మర్ వచ్చిందంటే చాలు ఇంకా ఎక్కువగా పడుకుంటారు అనమాట. ఆ కూల్ గాలికి చాలా మటుకు మంచిదన్నమాట. ఎందుకంటే మనలో ఉన్న డిసీజెస్ అంటే రోగాలన్నీ కొంచెం తక్కువ అవుతాయి అన్నమాట. న్యూ ట్రీస్ కానీ వాళ్ళు కాండ చెట్లు కానీ వేప చెట్లు కానీ రావి చెట్లు కానీ అక్కడ పెంచుకుంటారనమాట. గుళ్ళల్లో కూడా ఎక్కువగా పెట్టుకుంటారు అనమాట. అక్కడ ప్లేసెస్లో ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉంటారనమాట. అక్కడ పోయి పడుకుంటారు వాళ్ళు. అంటే ఒక మెడిసిన్ ప్లాంట్గా యూజ్ అవుతుంది అనమాట. సో బర్డ్స్ హ్యావ్ బిల్డ్ దేర్ నెస్ట్, యువర్ లీవ్స్ హ్యావ్ సాఫ్ట్లీ కిస్డ్ దేర్ ట్రీస్. ఆ ట్రీస్ ఎలా ఉన్నాయంట కిస్ పెట్టేటట్లా ఉన్నాయంట లీవ్స్. యువర్ బ్రాంచెస్ సీమ్ టు టచ్ ద స్కై. ఈ యొక్క బ్రాంచెస్ ఎలా ఉన్నాయి? బ్రాంచెస్ ట్రీ యొక్క బ్రాంచెస్ ఎలా ఉంటుంది? ఆకాశానికి ఎత్తుగా అందేటట్లా ఉంటాయి అన్నమాట. ఎస్, యువర్ వన్స్ స్మాల్ యాజ్ ఐ. చిన్నగా ఉన్న చెట్టు ఏమవుతుంది ఇప్పుడు? బిగ్ అవుతుంది కదా. ఎస్, సమ్డే వెన్ ఐ హావ్ గ్రోన్ అప్ టు, నేను కూడా ఏదో ఒక రోజు చిన్నగా ఉన్నా కదా ఇప్పుడు పెద్దగా అవుతాను నీ అంత. ఐ యామ్ కమింగ్ బ్యాక్ టు విజిట్ యూ, నేను మళ్ళీ నిన్ను కలుస్తాను. అండ్ చేంజ్ దో అవర్ థింగ్స్ వాల్ బి, ఐ విల్ ఫైండ్ ద సేమ్ డియర్ ఫ్రెండ్లీ ట్రీ. నువ్వు నా యొక్క స్నేహితురాలవు. ట్రీ ఫ్రెండ్ ఇస్ ద ట్రీ. ఓకే, సో all remember this one you have learned in fourth class children, some of you. Okay, again I will repeat them. Oh tree so big and stout and strong, you have lived for so very very long. 100 years or more I am told, and yet you are not so very old. 100 secrets